అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ అయితే మిగిలిపోయిన ఇడ్లీ పిండితో పునుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఒకసారి చూసేసేయండి. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశానండి, చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ఇడ్లీ పిండి వేస్ట్ అవుతుంది అంటే ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇడ్లీ పిండి ఎలా ఉండాలి అని అంటే, మనము మిక్సీ పట్టుకున్న తర్వాత ఉంటుంది కదండి వాటర్ కలపని పిండి, ఆ పిండి అయితేనే మనకి పునుగులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. వాటర్ కలిపిన పిండి అయితే పనికిరాదు. అండ్ ఇడ్లీ పిండి ఏంటంటే కొంచెం పులిసి ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. సో పులిసిన పిండి అంటే ఒక 2 days పిండి, 1 day పిండి అయితే చాలా బాగుంటుంది అనమాట పునుగులకి. సో అందులోకి చిన్నగా ఇక్కడ చూపిస్తున్నట్టు పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకోండి. అందులోకి ఒక ఆనియన్ కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే పెట్టేసుకోండి పక్కన. నెక్స్ట్ ఇడ్లీ పిండిలోకి కొంచెం జీలకర్ర అయితే వేసేసుకోండి. ఇంకా అందులో 2 tablespoons బియ్యం పిండి కూడా వేసేసుకోండి. ఇన్ కేస్ మైదా పిండి ఉంది అంటే మైదా పిండి కూడా ఒక 1 tablespoon యాడ్ చేసుకోండి. నా దగ్గర అవైలబుల్ లేకుండే, సో అందుకనే నేను వేయలేదు. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. పిండికి బాగా ఈ ఆనియన్, పచ్చిమిర్చి అంతా పట్టేటట్టు మిక్స్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా మనకి పునుగులు వేస్తే అలా రావాలన్నమాట. ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి. చెప్పడం మర్చిపోయాను, కొంచెం సాల్ట్ కూడా మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత కడాయి పెట్టేసి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా పునుగులు అయితే చిన్న చిన్న మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అయితే వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకుంటే వేడి వేడి పునుగులు అయితే రెడీ అయిపోతాయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. ఈ పునుగులు చాలా బాగా వచ్చాయండి. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయి. మీరు ట్రై చేస్తే ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీనికి కాంబినేషన్గా పల్లి చట్నీ అయితే చేసేసాను అనమాట నేను. మీరేం ప్రిపేర్ చేశారో